ఆర్‌పి గారు నమస్కారం. నమస్తే. మొత్తానికి ఫైనల్లీ. అంటే మీరు అక్కడ ఇచ్చేసారు, ఇక్కడ ఇచ్చేసారు అని మీకు లింకులు పంపిస్తే గాని మీరు నన్ను కనికరించలేదన్నమాట ఫైనల్లీ. అలా అని కాదు. ఫ్రాంక్‌గా అంటే భగవద్గీత చేసేంత వరకు కూడా నేనసలు మొదటి నుంచి మీకు చెప్తున్నా కదా! యూట్యూబ్‌లో ఇవ్వట్లేదండి అని. కాకపోతే భగవద్గీత ఎక్కువ మంది యూత్‌కి చేరాలి అనే ఒకే ఒక్క ఉద్దేశం. దానిలో నా స్వార్థం లేదు. ఇంకే ఇది లేదు. అవును. అవును. అది కేవలం ఆ ఉద్దేశంతో అక్కడక్కడ ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవ్వడం కోసం చేయాలి అనిపించింది. బట్ స్టిల్ ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ ది థంబ్‌నెయిల్స్. లేదండి. అంటే మేమంతా కూడా స్వప్న గాని, నేను గాని, ప్రేమ కానీ మేమంతా కూడా శాటిలైట్‌లో వర్క్ చేసి ఇటువైపు వచ్చిన వాళ్ళమే. హ్మ్. పర్టిక్యులర్‌గా ఎస్పెషల్లీ మా ప్రోగ్రామ్స్ వరకన్నా మేము కేర్ తీసుకొని, "అరే బాబు! థంబ్‌నెయిల్స్ అలా పెట్టకండిరా. లోపల ఏదుందో అదే బయట థంబ్‌నెయిల్‌లా కాస్త అందంగా పెట్టండి. సెన్సేషన్ కోసం పరుగులొద్దు" అన్న పాయింట్‌లో ఉన్నాను సార్. డెఫినిట్‌గా మేము రియల్ జర్నలిజం చేసిన వాళ్ళం కొంతమంది ఉన్నాం అలాగా. అదే. సో, డెఫినిట్‌గా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. వి వోంట్ ట్రబుల్ యూ ఎట్ ఆల్. మీరే కాదు, ఏ గెస్ట్‌కైనా కూడా ఇబ్బంది పెట్టను అబ్సల్యూట్‌లీ. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి మనం బయట ఎక్కడెక్కడో ఈవెంట్స్‌లో అప్పుడప్పుడు కలుస్తున్నా, మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు మీ క్యారెక్టర్ ఏదైతే సినిమాలో చేశారో ఆ బ్లైండ్ పర్సన్‌గా అప్పుడు అదే కళ్ళ ముందు ఉంటుందండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో అసలు నిజంగా ఒక పర్సన్, ఎందుకంటే నేను చాలామంది అలాంటి పర్సన్స్ నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ బాడీ లాంగ్వేజ్ గాని, ఆ ప్రెజెంటేషన్ గాని ఎక్కడా అసలు ఈయన అబ్బే! అసలు సూట్ అవ్వలేదండి అన్నట్టుగా లేదు. అంత అద్భుతంగా చేశారు ఆ సినిమా. నాకు ఇప్పటికీ నాకు ఆ కళ్ళ ముందు ఉంటుంది ఆ సినిమా. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే ఒకటండి, నేను ఇప్పటివరకు ఏం చేసినా అది నేను చేయగలనని నమ్మితేనే చేశాను. నమ్మకుండా ఏది చేయలేదు. ఇది కూడా నేను చేయగలనని నమ్మానని చేశాను తప్పితే ఆ క్యారెక్టర్ ఎప్పుడు కూడా అంటే నమ్మకం లేకపోతే ఇప్పుడు మీరు నాకు డాన్స్ చేయమన్నారు అనుకోండి, హ్మ్. హ్మ్. ₹1,00,00,000 ఇస్తాను, 2,00,00,000 ఇస్తాను, మీరు వేలం పాడండి, నేను చేయలేను. ఎందుకంటే అది నాకు తెలీదు. తెలిసింది మాత్రం ఒక అటెంప్ట్ ఇవ్వడం తప్పు లేదని నా ఫీలింగ్. అలాగే చేశాను అంతే. అలాగే పాటల విషయంలో మీ గొంతు అనగానే కొన్ని స్టాండర్డ్ సాంగ్స్ అలా గుర్తొచ్చేస్తాయన్నమాట. ఒప్పుకుంటారా? థ్యాంక్‌ఫుల్లీ. అంటే ఎవరికీ ఇమిటేట్ చేయకుండా నాకంటూ నా వాయిస్ అంటే బాలుగారి ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఎవరు ఉండరు. కష్టం. కానీ నాకేమనిపించిందంటే ఆయన్ని ఇమిటేట్ చేసేంత స్థాయికి ఎదగలేం మనం. మనంతట మనం మీ ఏం వాయిస్ చేయగలం కంటూ ఒక గుర్తింపు ఉంది. చేద్దాం అనే ఉద్దేశంతో ఇమిటేషన్ లేకుండా నాకంటూ నేను ఒకటి మొదలుపెట్టాను. అదొకటి. ఎందుకు ఈ మధ్య లాస్ట్ టైమ్ భగవద్గీత గురించి మీతో మాట్లాడినప్పుడు కూడా మీ వీడియోలు అవి చూసినప్పుడు కొంచెం ఇటు భక్తి వైపన్నా టర్న్ అప్ అయ్యారా? మన లేదంటే ఒక డివోషనల్ వైపన్నా టర్న్ అప్ అయ్యారా అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఈ మార్పు ఎందుకు అనంటే ఏం చెప్తారు? అంటే ఫ్రాంక్‌గా భక్తి వైపు నేను టర్న్ అప్ అయ్యానా అనేది హ్మ్. ఇది ఐ హావ్ టు గో బ్యాక్ టు మై చైల్డ్‌హుడ్ అండి. ఇస్ ఇట్? నేను ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడు కూడా లేవకముందే హ్మ్. ఒక ఫ్రెండ్‌తో వెళ్ళి అమ్మ పూజ కోసం పూలు ఏరుకొని తీసుకొచ్చి ఇచ్చే టైప్ నేను. అలాగే కార్తీక మాసం వస్తే ఈ మార్నింగ్ 5:00 లేచి బోరింగ్ ఉంటుంది కదా! అవును. అక్కడ పంప్. అక్కడ స్నానం చేసి హ్మ్. మార్నింగ్ 5కే స్నానం చేసేసి రెడీ అయ్యే టైప్ నేను కార్తీక మాసంలో. అలాంటివన్నీ చేశాను నేను. భక్తి లేకపోవడం కాదు. ఫ్రాంక్‌గా నేను బుక్స్ ఏం చదువుకోలేదు. బట్ చిన్నప్పుడే మహాభారతం, రామాయణం, అలాగే భగవద్గీత ఈ 3 చిన్నప్పుడే చదివేశాను. హ్మ్. అలాగా ఇన్‌క్లినేషన్ ఉంది. భక్తి లేకపోవడం కాదు. ముఖ్యంగా మా అమ్మ, నాన్న, మా అమ్మ ఇంట్లో పూజలు ఎన్ని రకాలున్నాయో అన్ని పూజలు చేస్తది. హ్మ్. ప్రతిరోజు మీరు చూస్తే మా ఇంట్లో దేవుడున్నాడనే ఫీలింగే వస్తది. అంత బాగా పూజ చేస్తుంది తను. అలాగే మా నాన్నగారు మాకు తిప్పని తీర్థయాత్ర లేదు. హ్మ్. అలాగే వీఆర్ ఇంక్లైన్డ్ ఆల్రెడీ. అయితే ఏంటంటే మా పేరెంట్స్ నాకు ఏదైతే నేర్పించారో అది ఇప్పుడున్న పేరెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఈ ఆడియో విజువల్ మీడియా ద్వారా మనం కొంతవరకు ఇప్పుడు కమింగ్ జనరేషన్స్‌కి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక ఉద్దేశం తప్పితే మై మై జర్నీ హాస్ బీన్ ది సేమ్. జాబ్‌కొచ్చేసరికి ఇప్పుడు నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒక డివోషనల్ సాంగ్ క్రిస్టియన్ సాంగ్స్ పాడాను. క్రిస్టియన్ మూవీస్ చేశాను. అలాగే సూఫీ సాంగ్స్‌కి కంపోజ్ చేశాను. అవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది జాబ్. అండ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఆహ్, అంటే అంటే అదే మన పర్సనల్ దానికి, ప్రొఫెషనల్ దానికి ఏం సంబంధం ఇది లేదు. లేదు. ఇంకోటి వేరే ఫెయిత్స్ గురించి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అబ్జెక్షన్స్ లేవు. పోతే నాకు నా పేరెంట్స్ ఏదైతే పరిచయం చేశారో, ఏ ఫెయిత్‌లో నాకు ఈ పేరు పెట్టి, నాకొక ఇది పెట్టి గుర్తింపు ఇచ్చి మా పేరెంట్స్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అలా ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక గుర్తింపు, ఒక కల్చర్, ఒక హెరిటేజ్‌తో హ్మ్. పాటు ఇది ఇచ్చారు. ఐడెంటిటీ ఇచ్చారు.
అవి ప్రతి ఒక్కరు వాళ్ళు గుర్తించుకుంటే చాలు, దానికోసం మనం ఒక మీడియం అవ్వాలి అంతే. మీతో పాటు యాక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎంపీ అయ్యారు తర్వాత తెలుసా మీకు? తను మళ్ళీ కలిసారా ఎంపీ అయిన తర్వాత? ఇప్పటికీ టచ్లో ఉంటాం. అవునండి, దట్స్ సో నైస్. అప్పుడప్పుడు అంటే ఏదైనా అకేషన్ ఉంటే కలవడం, అదర్వైజ్ కానీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి ఆవిడ స్పీచెస్ నిజంగా చూసినప్పుడు కదా. డెఫినెట్గా పరిచయం చేసింది నేనే అని ఇది ఒకలాంటి ఎక్కువ ఉంటుంది. నిజం నిజం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఫీల్డ్ ఒకటి, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ బట్ వైపు షీ వెళ్ళడం. స్టిల్ సేమ్ డౌన్ టు ఎర్త్ అండి. తను అంతే డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అంతే దీనిగా రెస్పాండ్ అవుతుంది. అంత పెద్ద నేషనల్ ఫిగర్ నేను అలాంటివి ఏమీ లేవు, అలాంటి గర్వాలు ఏమీ లేవు. True, true. నిన్నే తన యానివర్సరీ ఉంటే విష్ చేస్తే దానికి కూడా తను రెస్పాండ్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి విష్ చేశారు. కానీ భగవద్గీత అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నిజంగా చాలా మంది చెప్తారు భగవద్గీత చదివితే చాలు జీవితానికి కావలసినటువంటి అన్ని పాఠాలు మనం అందరూ నేర్చేసుకుంటామని. నిజానికి మీరు భగవద్గీత గురించి రీసెర్చ్ చేసినప్పుడు కానీ, లేదా మీరు దాని మీద చాలా ఆడియోలు వీడియోలు చాలా చేస్తున్నారు దాని మీద, చేసినప్పుడు మీరు గుర్తించిన అంశాలు అంటే ఏంటి? ఒక మనిషికి కావాల్సిన ఎలిమెంట్స్ భగవద్గీతలో ఉన్నాయనడం చాలా మంది దగ్గర విన్నాను, బట్ మీరు గుర్తించిన అంశాలు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఫ్రాంక్గా మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది, మనం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి అనే ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ప్రతి ఒక్కరికి చేసే వాటిలో మనకు తెలుస్తుంది, ఇది మనం రైట్ చేస్తున్నాం, ఇది తప్పు చేస్తున్నాం అని. ప్రతి పనిలో కూడా ఇది ఇలా చేస్తుంటే కొంచెం బెటర్ అయి ఉన్నాము, ఇలా చేస్తుంటే కొంచెం ఇదే ఉన్నాము, ఇలా చేయకుండా ఉండాల్సిందేమో, ఇవన్నీ వస్తాయి. పోతే అలాంటి డెసిషన్స్ అంటే ఒక పని అయిపోయిన తర్వాత అలాంటి ఒక పరిస్థితి రాకుండా ముందే భగవద్గీత లాంటి ఒక ఫిలాసఫికల్ ఇది నాలెడ్జ్ కనుక మనకుంటే ఆ తప్పులు మనం చేయమని నా ఫీలింగ్. ప్రతి దగ్గర ఇది రైట్, ఇది రాంగ్ అనేది ఖచ్చితంగా ఆయన గీతలు గీసి మరీ చెప్పాడు. ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు. యూ డిసైడ్ వాట్ యు ఆర్. వన్స్ మీరు భగవద్గీత గురించి తెలుసుకున్న తర్వాత, లేదా ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేశారో దాని మీద, అది చేసిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన గొప్ప మార్పు అంటే ఏం చెప్తారు సార్? రిఫార్మ్స్, నేను ఇది చదివిన తర్వాత ఇలా మారాను ఈ పాయింట్లో అన్నది ఏదైనా ఒక పాయింట్ మా కోసం షేర్ చేసుకోగలుగుతారా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఇంకా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. అయితే 80% ఆఫ్ ది జిస్ట్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్న ఇవే ఉన్నాయి. దానిలో ఏవైతే లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓ 20% మనం మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అది ఇమీడియట్గా మార్చలేం, కానీ ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం మారుతాయి, అదేం ప్రాబ్లం లేదు. పోతే భగవద్గీతలో ఒక చిన్న ఇదేంటంటే అండి, మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు ఒక 60% అర్థం అవ్వచ్చు, సెకండ్ టైం చదివినప్పుడు ఒక 65% అర్థం అవుద్ది. అలాగా ప్రతిసారి చదివే కొద్దీ మీకు అది ఇంకా ఇదవుతుంది తప్పితే మీరు 100% అర్థం చేసుకునే అవకాశం అది ఇంకా అవుతూనే ఉంటుంది ప్రాసెస్. ఎన్నిసార్లు చదివితే అన్ని రకాల అనుభవాలు దాంతో పాటు. పోతే ఇప్పుడు దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటి వరకు భగవద్గీత చదవాలంటే 6 నెలలు పడుతుందా, 1 year పడుతుందా, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగా ప్రోకాస్టినేషన్ చేస్తుంటారు అందరూ. ఆ ప్రాసెస్ని కట్ షార్ట్ చేసిందే ఈ భగవద్గీత. ఇదేంటి శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం, మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు అంతా కలిపి 2 గంటలు 47 నిమిషాలు. అంటే ఒక సినిమా చూసిన లెంత్లో మీకు మొత్తం భగవద్గీత వచ్చేస్తుంది. ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే ప్రేక్షకుల కోసం? ఇది ఆర్పి పట్నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. మొత్తం అన్ని వీటిలో ఉన్నాయి, స్పాటిఫై, సావంగ్, ఇలాంటి ఇవి ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఉన్నాయి, ఆడియోస్ అన్నిట్లో ఉన్నాయి. అన్ని దీనిలో ఆర్పి పట్నాయక్ భగవద్గీత అని కొడితే వచ్చేస్తుంది. కానీ నిన్న రాత్రి ఏ కాఫీ విత్ కిల్లర్ ఒక కాఫీ డేని బేస్ చేసుకుని నిజంగా భలే కవిత రాశారండి. నేను నోట్ చేసుకున్నాను. గొడవ పడని గర్ల్ ఫ్రెండ్, క్వశ్చన్ చేయని హస్బెండ్, ఇలాగా నిజంగా ఆ డైలాగ్ అసలు ఎవరు రాశారు? తిరుమల నాగని నా ఫ్రెండ్ అండి. తను నా ఫస్ట్ సినిమా నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. ఇప్పుడు తను మొన్న సంక్రాంతికి వస్తున్నాలో కూడా తను అసోసియేట్ రైటర్గా పనిచేశాడు. ఓకే, తను బ్రోకర్గా రాశాడు, మనలో కూడా రాశాడు. హీ హాస్ బీన్ విత్ మీ. సింగిల్ లైన్ లో ఒక మనిషికి ఉండే ఎలిమెంట్స్ అన్ని అందులో వచ్చేసాయి. భలే చాలా బాగా అనిపించింది అది నాకు నిజంగా. బై ద వే, ఏ కాఫీ విత్ కిల్లర్ అనేది ఆహాలో స్ట్రీమ్ అయింది ఆల్రెడీ. అవ్వడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ ఎవ్రీ మినిట్
మనల్ని ఒక క్యూరియాసిటీ తోటి కూర్చోబెడుతుంది. చాలా చక్కగా ఉంది, హాయిగా ఉంది చూడడానికి. మేము కథ పావుగంటలో అనుకున్నాం, స్క్రీన్ ప్లే 2 గంటలు పట్టింది, సినిమా తీయడానికి 3 రోజులు. అంతే 3 డేస్లో మూవీ తీసాం. 3 డేస్లో తీసారా? Yeah. నేను ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఓహో ఈ సీన్లో వీళ్ళు ఉన్నారా అని అనుకున్నాను. నెక్స్ట్ సీన్ చూస్తే అసలు వీళ్ళు కూడా ఉన్నారా, వీళ్ళు కూడా ఉన్నారని. స్టార్ కాస్ట్ ఏంటండి మొత్తం మామూలుగా లేదు, హీరో హీరోయిన్ తప్ప అందరూ ఉన్నారు. అద్భుతమైన అసలు టీం మామూలుగా లేదు అసలు. అంతమందిని పెట్టి 3 డేస్లో తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. ఐ ఆల్వేస్ యాక్సెప్ట్ ఛాలెంజెస్ అనమాట. ఎవరైనా ఇది ఇంపాసిబుల్ అంటే దాన్ని పాసిబుల్ చేసి చూపించడం చాలా ఇష్టం నాకు. నేను మా టీం అందరికీ చెప్పా, ఇది 3 రోజుల్లో మనం చేయాలి, దట్స్ అవర్ టార్గెట్ అని. అది అంటే 2 గంటల్లో కథ రాయగలిగింది, మొత్తం స్క్రీన్ ప్లే రెడీ అవ్వగలిగింది, 3 రోజుల్లో ఎందుకు తీయలేం అనేది ఛాలెంజ్ అనమాట. నిజంగా మా టీం అందరూ నేను ఇలాంటి బాంబు ఏదో పేలుస్తానని వాళ్ళు ముందే టెన్షన్ పడుతున్నారు. అలాంటిది 3 రోజుల్లో తీయాలి అనగానే మొత్తం అందరూ ఇలా తలపట్టుకున్నారు. కానీ ఆన్ ది టోస్. కానీ ఆ ప్లేస్ ఒక్కటే అయినా ఎక్కడా బోర్ కొట్టలేదు, ఎక్కడ స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా చాలా బాగుంది. ఎవ్రీ మినిట్ ఎక్కడ నాట్ ఈవెన్ 0.1% అబ్బా నెక్స్ట్ సీన్ మనం గెస్ట్ చేయడానికి వీల్లేని విధంగా ఉంది. ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, యూజువల్గా ఏదైనా సినిమా చూస్తే ఫస్ట్ సీన్ చూడగానే నేను క్లైమాక్స్ చెప్పేస్తానండి. అలాంటిది లాస్ట్ వరకు నాకు అర్థం కాలేదు ఈ క్లైమాక్స్. మీరు ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, క్లైమాక్స్ గెస్ట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. లాస్ట్ 5 minutes ఆ ఎపిసోడ్ అయితే ఇంకా ఎడ్జ్ ఆఫ్ ది సీట్కి వచ్చేసి అందరూ టెన్షన్. ఈ స్టోరీ చెప్పినప్పుడు నిజంగానే అంటే వాళ్ళకి చెప్పారా ఇంత నేను ఓటీటీలోనే అవుతుందండి ఇది? ఎక్స్క్లూజివ్ ఓటీటీ కోసం చేసిందండి. థియేట్రికల్ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్ సినిమా చూసి థియేటర్లో ఆడుతుంది సార్, చేద్దాం సార్ అని. నాకేంటంటే థియేటర్లో కూర్చుని చూసే సినిమాలకి, థియేటర్ యాంబియన్స్ సినిమాలకి కొంత ఒక యాంబియన్స్ ఉంటుంది దానికి, అది వేరే. కరెక్ట్. ఇది ఓటీటీలో చూసే సినిమా ఇది, అందుకే ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ఓటీటీ కోసమే తీసా. థియేటర్లో రిలీజ్ చేయడానికి చాలా మంది అడిగారు నాకు, డిస్ట్రిబ్యూటర్స్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సినిమా చూసి బాగుంది కదా థియేటర్లో చేద్దాం కదా, మినిమం ఒక 100 థియేటర్స్ చేద్దాం ఇలా అనుకుని చాలా చెప్పారు. కానీ వద్దండి, థియేటర్కల్ ఫిల్మ్ కాదు ఇది, ఓటీటీలో జనం నచ్చుతుంది. కొన్ని సినిమాలు మెచ్చుకోండి థియేటర్లో చాలా బాగుంటాయి, ఓటీటీకి వచ్చేసరికి జనం నచ్చదు. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లో అంత అనిపించదు కదా ఇది అనిపిస్తుంది. అలాగా అంటే ఆ డిఫరెన్స్ ఏంటి అంటే జనం డబ్బులు ఇచ్చి టైం తీసుకుని అదే పనిగా ఒక దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అదే ఇంట్లో రిలాక్స్గా కూర్చొని వాళ్ళు చూసేటప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. కరెక్ట్. అది ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ అలాంటి మైండ్ సెట్ కోసం చేసిన సినిమా. అందుకు థియేటర్కల్ రిలీజ్ వద్దని చెప్పి మరీ నేను ఇది చేశా, ఓటీటీ రిలీజ్ చేశా. ఇది ఆ విలన్ గా చేసిన ఆయన ఎవరు? చాలా బాగా చేశారు. టెంపర్ వంశీ అని, తను టెంపర్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత చాలా సినిమాల్లో చేస్తున్నాడు. తను ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ కథ అనుకోగానే అతనికి ఫోన్ చేసి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అని అడిగాను. తను మెయిన్ విలన్గా ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం. తన కెరియర్ కూడా బాగా హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అతనే కరెక్ట్ అనిపించి రాసినప్పుడే అతను అనుకున్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చోబెట్టారు కదా వాళ్ళని, నిజం అంటే నా మైండ్ లో నడుస్తూ ఉంది వెనకతల, ఈవిడ ఏదో చాలా మందితో రిలేషన్ పెట్టుకుంది గ్యారంటీగా, అదేదో వీడికి తెలిసింది, చచ్చింది ఈరోజు. తీరా చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి, నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అసలు. ఆవిడ కదా జెమిని సురేష్, అవును తను అసలు రానివ్వండి జెమిని సురేష్, ఎవరైనా ఇంకా ఫోన్లో రొమాన్స్ చేస్తాడు ఎవరితోనైనా. అవును, కొత్తోడా పాతోడా, బాగుంటారా బాగోరా పక్కన పడి ఉంటది, అలాంటి ఒక క్యారెక్టర్. నిజంగా అతనికి ఒక కిల్లర్ కనుక ఏం చేస్తే తన పరిస్థితి ఏంటి, అది ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టేబుల్ మీద థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్. మీరు చూస్తే మనం కాఫీ షాప్లో మనం ప్రతిరోజు చూసే కాఫీ షాప్లో జరిగేవే జరుగుతున్నాయి అక్కడ. కానీ అక్కడ కనుక ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది కథ. లేదు, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు కాఫీ డేకి? అంటే ఫ్రాంక్గా నేను కాఫీ టీ తాగను. మరి ఎలా రాయగలిగారు ఇలాగా? ఎవరో కూడా మీటింగ్ అయితే వెళ్ళి ఉంటారు కదా ఖచ్చితంగా. అంటే కాఫీ షాప్కి వెళ్తుంటా ఫ్రెండ్స్ తోటి, కానీ కాఫీ టీ తాగే బ్యాచ్ కాదు నేను. రైట్. నేను కనీసం కూల్ డ్రింక్లు కూడా తాగను. రైట్.
ఇది కూడా జెమిని సురేష్కి ఆ రోజు గురువారం, తను గురువారం నాడు భోజనం చేయడు. తనకేదో ఆకలేస్తుందంటే నేను, తిరుమల నాగు, జెమిని సురేష్ ముగ్గురం కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, కాఫీ షాప్లో కథ చేద్దామని అని చెప్పి ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే బాగుంది ఆర్పి అని. అక్కడి నుంచి నాగేశ్వరరావు అంటే తిరుమల నాగ్ కూడా తన స్టైల్లో ఇలా చేద్దాం అని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి పావు గంటలో కథ అయిపోయింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా చెప్పేశాను నేను, ఇలా చేద్దాం క్లైమాక్స్ అని అన్నాక అదిరిపోయింది అని. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చి 2 గంటలే, లిటరల్గా 2 గంటల లోపు మొత్తం స్క్రీన్ ప్లే రెడీ అయిపోయి వెంటనే ఈ సినిమా ఇమీడియట్గా చేస్తున్నాం అని చెప్పి ఆర్టిస్టులందరికీ ఫోన్లు చేసాం, అవైలబుల్ డేట్స్ చూసుకున్నాం, వెంటనే ఒక కాఫీ షాప్ మాట్లాడుకున్నాం, బడ్జెట్ గురించి ఆలోచించకుండా. ఇక్కడ హైదరాబాద్ బాగుందండి కాఫీ షాప్, చాలా మేకప్ బ్రీవ్ అని పెద్దమ్మ గుడి దగ్గర ఉంటుంది. చాలా చాలా బాగా మాకు కన్వీనియంట్గా అనిపించింది అన్ని రకాలుగా. జోగ్రఫీ అక్కడ కాఫీ షాప్లో కూర్చొని ఏ టేబుల్ మీద ఎవరు కూర్చోవాలి, ఎక్కడి నుంచి ఏం బ్లాగ్స్ తీయాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్స్ అన్నీ చేసేసి అప్పుడు మొత్తం అందరికి పిలిచి షూటింగ్ రోజు మళ్ళీ ఏంటి డే లైట్లో చేస్తున్నాం. 3 days చేయాలంటే డే అండ్ నైట్ కొట్టేస్తే 3 days అయిపోద్ది, కానీ నైట్ టైం చేయడానికి లేదు, ఎందుకంటే డే లైట్ ఉండాలి. అందుకు 6 దాటిన తర్వాత మరి షూటింగ్ లేదు. ఇలాగ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ అయ్యేది లేదు. ఇంకోటి కాఫీ షాప్ కూడా 6 తర్వాత ఇంకా సారీ మీరు బయటికి వెళ్ళిపోవాల్సింది అన్నారు. అందుకు కంపల్సరీ ఆ 6 వరకే చేసాం 3 రోజులు కూడా. బట్ ఫైనల్లీ వి గాట్ వాట్ వి వాంటెడ్. కానీ మీరు అనుకున్న బడ్జెట్లో చేయగలిగారా సార్? బడ్జెట్ అంటే అలానే కాదు, నేను ఎందుకు అడిగానంటే మనం ఒక బడ్జెట్ అనుకుని అడుగు పెట్టిన తర్వాత అది టైమింగ్ సెట్ అవ్వకపోవడం, యాజ్ ఎ సైడ్ ఇప్పుడు కాఫీ డే అవుతుంది 6 తర్వాత మాకు కుదరదంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సి ఉంటుందని నేను అలా 3 daysలో మీరు చేయగలిగారు అని అంటే ఆర్టిస్ట్ని కానీ అక్కడున్న ప్రొడక్షన్ కాస్ట్ని కానీ మీరు చాలా వరకు కంట్రోల్ చేయగలిగి ఉంటారు. అంతా ప్రీ ప్లాన్డ్ అండి, ఆన్ పేపరే మేము అంతా ప్లాన్ చేసుకున్నాం. నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తా, ఏదైనా ఎడిటింగ్ పేపర్ మీద చేసుకోండి. పేపర్ మీద ఎడిటింగ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ టేబుల్ మీద కష్టపడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అది కరెక్ట్గా ఏం కావాలో అవే అనుకుని అవి వాటికి మాత్రమే పకడ్బందీగా అనుకుని షూట్ చేసుకున్నాం, రష్ ఎక్కువ లేకుండా. యా రైట్. కానీ సూర్య గారు కూడా చాలా రోజుల తర్వాత చేశారు కదండి ఈ మూవీ. ఆయన ఇంతకుముందు చేస్తున్నారు, బట్ ఒక మంచి గ్యాప్, అంటే నా ఉద్దేశం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మగధీరలో చేశారు సూర్య గారు. అవునా? దాని తర్వాత మళ్ళీ ఆయన లేదు, మధ్య మధ్యలో ఏవో చేస్తున్నారు, బట్ ఒక రిజిస్టర్ అయ్యే ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఆయన నాకు తెలిసి ఇది చేశారు. బాగా పేరు వచ్చింది ఆయనకి. అవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ కిచెన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు ఆయనకి ఎంత పేరు వస్తుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆయన ఎంత ఈజీగా చేసేసారంటే అది అందరూ దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుతాను దాని గురించి, ఆ క్యారెక్టర్ గురించి. కానీ అంటే నేను ఒక మూవీలో నేను కలిసి చేశాం, బట్ చాలా టిపికల్ మైండ్ సెట్. జనరల్గా అందరితోనూ మాట్లాడరు, చాలా రిజర్వ్డ్ ఉంటారు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి బ్రేక్లో ఆ మంజలి అండి సీనియర్ జర్నలిస్ట్ అండి, అయితే ఏం చేయమంటారు అన్నారు. అయ్యో బాబోయ్, ఫస్ట్ టైం నేను అలాంటి క్వశ్చన్ ఒకటి ఎదుర్కోవడం. సరేనండి నమస్కారం వచ్చేసాను అక్కడి నుంచి. నేను అదే అనుకున్నాను, జనరల్గా ఎవరైనా కాంటాక్ట్ అయినప్పుడు ఈయన ఇలాగే మాట్లాడతారా ఏంటి, కొంచెం డిటాచ్డ్గానే ఉంటారు ఆయన. అంటే ఆ టీం నచ్చాలి ఆయనకి, నచ్చితే అంటే మీరు కూడా కొంచెం ట్రావెల్ అయితే మళ్ళీ మీతో కూడా బాగానే ఉంటారు. కరెక్ట్. ఆయన కొంచెం గాడ్ ఫియర్ ఉన్న మనిషి. కొంచెం సత్యం రాజేష్ గారిది కామెడీ అయితే మాత్రం ఎంత డీసెంట్ గా వెళ్ళిందో. అవును. రాజేష్ పాపం ఎంత ఇన్వాల్వ్ అయి చేశాడంటే, ఒక దగ్గర అతనికి ఒక పన్ను అనగానే జస్ట్ వెంటనే అక్కడ మేము చెప్పింది ఏం లేదు, ఫ్రాంక్గా ఆ డైలాగ్ అలా రాగానే అతను నిజంగానే ఒక పన్ను బయటకు వచ్చేలా ఇలా కూర్చున్నాడు. అసలు ఏం టైమింగ్ అబ్బా అంటే, ఫ్రాంక్గా మేము రాసుకున్నట్లు అది లేదు, కానీ అతను మాత్రం ఇక్కడ నేను ఇలా చేయాలి అని వెంటనే ఆ పన్ను బయట పెట్టి అలా చేసాడు. తను అంటే అవుట్ అండ్ అవుట్ ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది నేను చూశాను రాజేష్. కరెక్ట్. అదొకటి శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ. అంటే ఫ్రాంక్గా శ్రీనివాస్ రెడ్డి గారి కోసమే కథ రాసామా అన్నట్టు ఉంటుంది. అవును, ఎందుకంటే అన్ని టేబుల్స్కి తిరిగేది ఆయన ఒక్కడే. రెండో తల్లి కుక్క అదే స్టోరీ ముగ్గురు దగ్గర వినిపించి, అది అంటే మామూలుగా మనకి ఈ ఆవు కథ ఉంటుంది చూడండి, విమానం గురించి చెప్పు అంటే విమానంలో వెళ్తున్నప్పుడు కింద ఆవు కనిపిస్తుంది, ఆవు పేడ వేయను, ఆవుకు 4 కాళ్ళు, ఇలాగా
దేని గురించి చెప్పమన్నా ఆవు ఆవు వ్యాసమే చెప్పేలాగా అతనికి ఏంటంటే కథ అదొకటే తెలుసు. ఏ కథ చెప్పాలన్నా మళ్ళీ ఆ కథకు వచ్చేస్తాడు. వాడి దగ్గర కథే లేదు. కథ లేదు. లాస్ట్ ఈ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గర నాకు ఇది దొరికింది అది దొరికింది అంటే వస్తుంటాడు. మళ్ళీ అతని పేరు పోతన, బట్ పోతన ఎవరో తెలియదు. అది పరిస్థితి. పోతే తెలుగువాడా అని అడిగితే అవునా అంటుంటాడు. అది కామెడీ మాత్రం భలే ఉంది సార్. అవన్నీ చాలా మా బాగుంది. తిరుమల నాగదే అవన్నీ ఐడియాస్. ఓకే, తనకి కామెడీ టైమింగ్ చాలా బాగుంటది తన ఐడియాస్. దట్ మాత్రం అల్టిమేట్ గా ఉంది అది. ఇంకోటి ఇంత ఫాస్ట్ గా మేము చేయగలగడానికి కారణం Mm. మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ కూడా ఒక రీజన్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను, సౌమ్యంగా ఉంటాను. నేను ఏదైనా ప్లానింగ్ చేస్తే దానికి భయపడతారు, కానీ Mm. నేనేమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏంటంట అన్నట్టు చూస్తారు ఒక లుక్. కానీ పక్కన మా అన్నయ్య ఉంటే మాత్రం వెంటనే ఇలాగా ఇలా ఉంటారు, ఫాస్ట్ గా పనులు అయిపోతాయి. అంటే ఆన్ ది టోస్ ఉంటారు, భయపడతారు మా అన్నయ్య. అలాగా తను ఒక రింగ్ లీడర్ లాగా మా అందరికి కమాండ్ చేస్తూ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక సిచ్యువేషన్ ప్రతి మనిషి జీవితంలో వచ్చిన రిఫార్మ్స్ అనేవి బాగా చూపించారు సార్. యాక్చువల్లీ ఈ సినిమా అండర్ కరెంట్ గా హ్యూమన్ రిలేషన్స్ మీద చేసిందండి. అంటే మానవ సంబంధాలు అనేవి ఈ రోజు ఎలా ఉన్నాయి, అవి ఒక్క బుల్లెట్ ఎలా మార్చేస్తుంది ఈ మానవ సంబంధాలని రియలైజ్ చేసేలాగా ఎలా చేస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేసాం. దట్స్ వాట్ దిస్ మూవీ అబౌట్. కానీ సార్, అంటే మీరు ఇప్పుడు బిజినెస్ అంతా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి మీరు టోటల్ పిక్చర్ తీసి ఆహా వాళ్ళకి చూపించడం జరిగిందా, లేకపోతే అంటే చాలా కొలాబరేషన్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఎలా ఇది చేశారంటే ఎలా వీలు పడింది, లేదా ముందే తీయడానికి ముందే కథ వాళ్ళకి వినిపించి? నేను ఎక్స్క్లూజివ్గా ఓటీటీ కోసం తీశాను, ఆహా వాళ్ళకి చూపించాము, ఆహా వాళ్ళకి నచ్చింది వాళ్ళు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన, సీతారామయ్య గారు మనోరల్ సినిమాలో ఒక ఆయన యాక్ట్ చేస్తారు, ఆయన ఇందులో చేశారు, కమల్ గారా. మళ్ళీ చాలా ఏళ్ళ దగ్గర చూసానండి. అసలు మీరు ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఒక మాల్లా కట్టారు ఇందులో. ఆయన ఎలా గుర్తించారు అసలు ఆ క్యారెక్టర్ మీకు? అంటే ఆ హస్బెండ్ క్యారెక్టర్ ఆయన అయితే బాగుంటుందని. ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన అంటే మనం ఇది చేయట్లేదు, కానీ ఆయన యాక్చువల్గా డైలాగ్ ప్రిపరేషన్ కానీ ఏమి ఉండదు. ఆయనకి ఇలా చెప్పగానే ఆయన ఏం చేయాలంటే ఆయనకు అర్థమైపోద్ది. వెంటనే హీ మేక్ ష్యూర్ దట్ హీ డెలివర్స్ హిస్ బెస్ట్. ఇక్కడే ఉంటున్నారండి, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ మీరు తీయబోయే ప్రాజెక్ట్స్ ఇలా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అందరికీ మనసుకు హత్తుకునే విధంగా ఇలాగే ఓటీటీకి ప్లాన్ చేస్తున్నారని విన్నాను సార్. ఈజ్ ఇట్ రైట్? యాక్చువల్లీ లేదండి, అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఓటీటీ చేశాను, కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే థియేట్రికల్ మూవీస్. అవునా? మీరు ఫస్ట్ ఓపెనింగ్లోనే ఇంటర్వ్యూలో సీను క్యారెక్టర్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి ఒకసారి చెప్పాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను ఇన్ని సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. నా పాటలు ఇంత పెద్ద హిట్. అవును. నేను వరుసగా 3 రోజులు 3 డిఫరెంట్ విలేజ్ అంటే టౌన్స్లో, సిటీస్లో, టౌన్స్లో 3 డిఫరెంట్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాయి. పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్స్, అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు, బట్ మామూలుగా బయట ఫంక్షన్స్. అన్ని చోట్ల 100 మంది కలిస్తే యావరేజ్గా 80 మంది సీను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అవును. నేను ఇంత మ్యూజిక్ చేస్తే ఈ ఒక్క సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అబ్బా, 20 ఏళ్ళు అయిపోయింది, ఏముంది అని నేను ఇంకా ఐ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్ అనమాట. అంటే ఒక క్యారెక్టర్ కనుక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఈ రేంజ్లో ఉంటుందా అని. ఆ తర్వాత నాకు అనిపించింది, వై నాట్ రీడిస్కవర్ ఆ క్యారెక్టర్, మళ్ళీ రీడిస్కవర్ చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చింది. ఆ థాట్లోంచి ఒక కథ అనుకున్నాం. ఆ కథ చాలా ఎక్సైట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. అది కనుక అనుకున్నంత సెట్ అయితే మాత్రం ఐ థింక్ అది కూడా తొందరలో రాబోతుంది. మళ్ళీ సీను లాంటి ఒక క్యారెక్టర్, బ్లైండ్ క్యారెక్టర్ తోటి ఒక సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. అది అంటే మేము అనుకున్న కథ మేము ఏ రేంజ్లో అనుకున్నాము ఆ రేంజ్లో కనుక బయటకు వస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందని నా ఫీలింగ్. కానీ ఈ రోజుకి తునిగా అన్న పాట ఎప్పుడు విన్నా అసలు ఫ్రెష్నెస్ అండి, నిజంగాను బోర్ కొట్టదు అసలు. ఫ్రాంక్గా చెప్తున్నానండి, అది ఏదో ఇట్ గోస్ విత్ ది ఫ్లో అనుకోండి. బట్ నాకేంటంటే కథ చేయడంలో, కథ చేసేటప్పుడు నాకేంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి అని నా థాట్ అనమాట. ఇప్పుడు కూడా మామూలుగా జనం అందరూ ఏదైతే ఆలోచిస్తారో దాని కాకుండా కొత్తగా ఏదైనా ఆలోచించాలి అని నా థాట్. ఇప్పుడు మీరు కాఫీ విత్ కిల్లర్ చూశారు కదా, ఇదే కనుక మలయాళం నుంచి డబ్బై వచ్చి ఉంటే దీని గురించి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అద్భుతంగా మాట్లాడతారు. అబ్బా ఏదైనా మలయాళంలో గొప్ప అబ్బా, వాళ్ళు చూడండి ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒకే లొకేషన్ ఎంత బాగా చూసారు చూడండి అని మాట్లాడతారు ఇదే జనం.
పోతే మనం తెలుగు వాళ్ళని చేసేసరికి వాళ్ళకి అది డైజెస్ట్ అవుతుంది చాలామంది రివ్యూవర్స్కి. నేను అది ఏం సీరియస్గా తీసుకోవట్లేదు. గరకా మురిగి దాల్ బరాబర్. అదే అయితే నేనేంటంటే అలాగా అలా ఆలోచించే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాను. ఎస్ సార్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిద్దాం. Yeah. ఇప్పుడు మీరు బ్రోకర్ చూస్తే బ్రోకర్లో అమ్మ బాబోయ్ మామూలుగా అసలు ప్రాక్టికల్ గా తీసేశారు ఆ సినిమా అయితే. మామూలుగా అప్పటి వరకు మీరు ఒక ఠాగూర్ చూసారు, ఒక అపరిచితుడు చూశారు. అంటే అలాంటి ఒక భయపెట్టేవాడు వస్తేనే కరప్షన్ అవుతుంది అని ఆ సినిమాలు చూపించారు. అవును. నేనేమంటున్నాను, అసలు భయపెట్టేవాడు రాడబ్బా, ఒక హీరో రాడు, అయితే కరప్షన్ ఆగదా? అదే కదా. మీలో ఒక ఠాగూర్ని చూసుకోలేరా, మీలో ఒక అపరిచితుడిని చూసుకోలేరా? చూసుకుంటే కానీ ఇది ఆగదు. అవును అవును. అది ఆగాలంటే ఏం చేయాలి అని బ్రోకర్ తీశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, బ్రోకర్ తర్వాత ఐ హ్యావ్ విట్నెస్డ్ ఫ్యూ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్లో జనం వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఈ సినిమా చేంజ్ మై లైఫ్. 100% సార్. ఈ రోజుకి మీరు ఆ పేరు చెప్పగానే చేతిలో ఒక బ్యాగ్, ఆ క్యారెక్టర్ కళ్ళ ముందు అలా ఉండిపోయింది. కెన్ యూ బిలీవ్ ఇట్? మీరు ఆ పేరు చెప్పగానే మీ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ మొత్తం కళ్ళ ముందు ఉంది. అవును. అయితే బ్రోకర్ ఎలా అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాను, అలా నేను చేసే ప్రతి కథ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నాను అంటే నేను చేసే సినిమాలకి మ్యూజిక్ ఉండదు, అంటే డైరెక్ట్ చేస్తున్న సినిమాలకి. అదేంటండి మీరు డైరెక్ట్ చేసిన సినిమాలకి మ్యూజిక్ ఉండట్లేదు కరెక్ట్గా అంటే, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దాన్ని జస్ట్ లైక్ దట్ అలా పెట్టలేను నేను. అందుకు చేయగలను. మ్యూజిక్ అంటే ఇష్టం, అందుకు దాన్ని మిస్యూజ్ చేయలేను. అందుకు లెట్ మీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ అని మ్యూజిక్ డిమాండ్ చేసే సినిమా వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు లక్కీగా ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఆ లవ్ స్టోరీలో 8 సాంగ్స్ ఉంటాయి, 8 పాటలు మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ దగ్గర నుంచి మ్యూజిక్ రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ దట్ ఈస్ గోయింగ్ టు బి అంటే చెవులు దుమ్ము దులిపేసేంత గొప్ప పాటలు వస్తాయి. అది మళ్ళీ లవ్ స్టోరీ అనగానే అందరూ లవ్ స్టోరీ అంటే ఇలాగే ఉంటాయి అనుకుంటే కాదు, లవ్ స్టోరీ ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త లవ్ స్టోరీ చెప్తున్నాను. అగైన్ దట్స్ ఎన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్. అది కనుక అంటే ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్లో అది కూడా ఒకటి. అదొకటి. ఇప్పుడు ఇంకోటి అలీషా అని ఒక సినిమా ఉంది, అది హర్రర్ ఫిల్మ్. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది. అది అయితే అది పాన్ వరల్డ్ ఫిల్మ్, అది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్. అది దాని గురించి కూడా తొందరలో అనౌన్స్ చేస్తా క్లైమాక్స్ అయిన తర్వాత. తప్పకుండా. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ బ్లైండ్ని రీడిస్కవర్ చేసే ఒక కాన్సెప్ట్ ఒకటి, తర్వాత అలీషా ఇది. అది కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి చాలా ఒక 3-4 ప్రాజెక్ట్స్ అయితే పైప్ లైన్ లో ఉన్నాయి. రెడీ టు కమ్ అవుట్ అన్నమాట. కాఫీ విత్ ద కిల్లర్ వల్ల నాకేమనిపిస్తుంది అంటే, సినిమా చూడగానే సినిమా ఎలా ఉందని అడిగితే నేను నీతో ప్రొడ్యూస్ చేయాలి అన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది అంటే సినిమా అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అది. కరెక్ట్ సార్. దాని ఇంపాక్ట్ చాలా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ నేను అనుకున్నాను ఏంటంటే చూసిన తర్వాత, అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక భయంకరమైన మ్యూజిక్, లేకపోతే బీజిఎంలో ఒక టైప్ ఆఫ్ అలా ఉండే ఒక సాంగ్ పెట్టుండాలనే థాట్ వచ్చిందా, లేకపోతే వద్దు ఇక్కడ అసలు మొత్తం అనుకున్నారనే థాట్ అయితే వచ్చింది? అంటే అది ఏం డిమాండ్, కథ ఏం, స్క్రీన్ ప్లే ఏం డిమాండ్ చేస్తుందో అదే ఉండాలండి. అది కాకుండా మనం ఏం చేసినా జనం డిటాచ్ అవుతారు. నేను అది నమ్మను. జనంకి ఇక్కడ పాట ఉండాలి అని జనంకి ఫీల్ కలిగించేలాగా సిచ్యువేషన్ ఉంటే తప్పులేదు, లేకుండా మనం ఫోర్స్ చేస్తే మాత్రం అక్కడ రిమోట్కి పని పడుతుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. రైట్. కొంతమంది హీరోలు చాలా ఖర్చు పెట్టి గ్రూప్ డాన్సర్స్ వీళ్ళు వాళ్ళు పెట్టి డ్యూయెట్ సాంగ్లు చేస్తారు. ఆ హీరోలు డ్యూయెట్ సాంగ్లు చూడడానికి జనంకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ విషయం ఆ హీరోలకి తెలీదు, ఆ డైరెక్షన్ చేస్తున్న డైరెక్టర్స్కి తెలియదు. అయితే కొంతమంది హీరోలు చేస్తే వాళ్ళ పాటలు రిపీట్ మోడ్లో చూడాలనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి హీరోల పాటలు ఉండాలి, కొంతమంది హీరోలకు ఉండకూడదు. ఈ డిఫరెన్స్ జడ్జ్ చేయగలిగేంత నాలెడ్జ్ ఆ హీరోలకు ఉండాలి. అది ప్రాబ్లం. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు, నా కథలకి ఈ కథకి ఇలా ఉండాలి, ఈ కథకి ఇది ఉండకూడదు, ఈ కథకి ఈ సాంగ్స్ ఉండాలి. ఇప్పుడు ఒక కథకి 8 పాటలతో ఒక సాంగ్, 8 పాటలతో ఒక కథ అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం కాఫీ విత్ కిల్లర్ లాంటి సినిమాలో ఒక పాట కూడా లేదు. అంటే ఐ నో ది డిఫరెన్స్. ఇక్కడ పాటలు అవసరం లేదు, అక్కడ 8 పాటలు ఉన్నా తప్పు లేదు. ఆ డిఫరెన్స్ నాకు తెలుసు. అది శుభరాజేశ్వరి మీది ఫోటో పంపించింది నాకు, అక్క ఇవాళ ఇక్కడ ఇలా ఇలా అయింది అని. అంటే
అవునా, దట్ సో నైస్. అంటే తను మీ యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను మీడియాకి. తను ఇంట్రడ్యూస్ అయింది అని అంటే దట్టు సుభాన్ మీకు నాకు పరిచయం చేసింది మీరు. సో నాకు ఫోటో పంపిస్తే దట్ సో నైస్ అసలు. శుభ అని చెప్పని పంపించాను. ఐ వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని. మళ్ళీ ఇంకొకసారి మీకు ఆ రోజు మళ్ళీ మెసేజ్ పెట్టాను అనమాట. కానీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాచ్ ద ఫిల్మ్ సార్. చాలా బాగుంది. మళ్ళీ మీ నుంచి అంటే ఎక్కువ వల్గారిటీ ఉన్న సినిమాలు, రకరకాల విపరీతార్థాలు వచ్చే కామెడీ, ఇవి ఏమీ లేకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి అందరూ కలిసి హాయిగా ఫ్యామిలీ అంతా చూడగలిగా. అంటే అది అది ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్పాలి మనం. చెప్పాలి. కాఫీ విత్ కిల్లర్ అనగానే ఇదేదో ఫ్యామిలీ అందరికి చూడగలిగే సినిమా కాదేమో అనుకునే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఓ పెద్దావిడ మన జెమిని సురేష్కి ఫోన్ చేసి, ఆ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టావు బాబు, హాయిగా మేము ఇంట్లో అందరం కలిసి ప్రశాంతంగా చూసుకున్నాం, ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఒక్క ఇది కూడా లేదు, కనీసం ఒక ఇబ్బంది పడే మాట కూడా లేదు, అస్సలు అలాంటి సినిమా అంటే ఆర్పి గారి దగ్గర నుంచి వస్తుందంటే అలాంటి సినిమా ఉంటుందన్న ధైర్యంతో పెట్టేశాం మేము. బట్ ఆ టైటిల్ వల్ల పెట్టాలా లేదా అని మా అమ్మ అంటుంటే, లేదమ్మా పర్వాలేదు అనుకొని పెట్టేశాము. బట్ థ్యాంక్ఫుల్లీ మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అయింది. ఆ టైటిల్ వల్ల ఫ్యామిలీ అందరూ చూడాలా లేదా అని భయపడుతున్నారు. బట్ ఫ్యామిలీ అందరం కలిసి చూసే సినిమా ఇది అని ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ ఈ పాయింట్ ఖచ్చితంగా నేను చెప్పాలి సార్. ఆ కాఫీ డేలో మీరు కూర్చోపెట్టిన ప్రతి స్టోరీకి ఒక మోరల్ ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఒక మంచి మార్పు అయినా లేదు, అక్కడ ఇది జరుగుతోంది రియల్ లైఫ్లో, సొసైటీలో ఒక మనిషిలో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ని, ప్రేమ, పెళ్ళి, లస్ట్ అండ్ వన్ మోర్ థింగ్, డబ్బుకిచ్చే ప్రయారిటీ, నిజాయితీ ఏంటి, ప్రేమాభిమానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా అందులో ఉండడం అనేది అమేజింగ్. సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. రియల్లీ థ్యాంక్ యూ. మీరు కెమెరా ఉందని చెప్తున్నారా లేకపోతే? లేదు సార్. అయ్యో, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ ఇన్స్టా స్టోరీ కూడా. నేను ఆల్రెడీ జనరల్గా నేను మూవీ చూసిన తర్వాత నిన్న కూడా శివరపల్లి, మీరు మన పంచాయతీ అని హిందీలో వెబ్ సిరీస్ వచ్చింది, దానికి తెలుగులో రీమేక్ చేశారు శివరపల్లి అని చెప్పని. సో నీనా గుప్తా గారి క్యారెక్టర్ బలగం రూపలక్ష్మి చేసింది. షీఈస్ వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నువ్వు చూడవేనానంటే ఆల్రెడీ నేను పంచాయతీ చూసాను, సరే నీకోసం ఇది చూస్తా అని చెప్పి చూసి అది రివ్యూ పెట్టాను సార్. సో డెఫినెట్గా ఐల్ డూ దట్ సార్. చూసి నిజంగా నచ్చితేనే రివ్యూ పెడతాను, నో డౌట్ అందులో. సో సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ మీరు సొసైటీకి అందించారు. చాలా సంతోషం. అండ్ సార్ నాకు ఒకటి ఆర్డర్ వేశారంటే, పాతవన్నీ మాట్లాడద్దండి, చాలా ఇచ్చాను ఇంటర్వ్యూలు, అవన్నీ రిపీట్ చేయొద్దు అని. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దట్స్ ట్రూ. నాది కూడా అదే ఉండింది సార్. ఏవి మళ్ళీ అడగడంలో ఉపయోగం. సో సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. ఏమైనా నెక్స్ట్ మీ మూవీస్ ఏమున్నా కూడా సో ఇలాగే చూసి ఒక మంచి కాన్వర్జేషన్ దాని మీద చేయాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. ఐ ఆల్వేస్ లైక్ యువర్ ఇంటర్వ్యూస్. మొన్న గురవారెడ్డి గారి ఆ పుస్తక ఆవిష్కరణకు వచ్చినప్పుడు కూడా గురవారెడ్డి గారు మీరు వెళ్ళిపోయినది కూడా అదే అంటూ ఉన్నారు, చాలా మంచి వ్యక్తి అమ్మా ఆయన, చాలా ఇంత కామ్ పర్సన్ నేను చూడలేదు అంటున్నారు. బాగా ఫ్రెండ్స్, బాగా ఇష్టం నేనంటే ఆయనకి. ఓకే ఓకే, బాగా ఇష్టం, ఒక సన్ లాగే చూస్తాను. అవుంటా పాండమిక్ గురించి మాట్లాడతారు ఎప్పుడు? ఏమిటా పాండమిక్ స్టోరీ ఏంటి అసలు మీది, చెప్పచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఆ టైంలో నాకు ఫస్ట్ దీనిలోనే వచ్చింది. ఆ టైంలో కనుక న్యూస్ వస్తే నేను మొత్తం నా ఫ్యామిలీని మొత్తం అబాండన్ చేస్తారు. ఆ టైంలో వచ్చింది నాకు. అయ్యో, నాకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయి నేను వెంటనే ఆయన ఫోన్ చేస్తే వచ్చేయన్నారు. బెడ్స్ ఎక్కడ దొరకట్లేదు. బట్ అసలు చాలా భయంకరంగా నాకు నేను ఎవరి గురించి ఆలోచించింది, సెకండ్ థాట్ ఉంటుంది నాకు. వెంటనే హాస్పిటల్ అనగానే గురువారెడ్డి గారికి గుర్తొస్తారు. ఆయన ఫోన్ చేసి వచ్చే అన్నారు. వెళ్ళగానే చూశారు, ఇమీడియట్ జాయిన్ అయిపోవాలన్నారు. 160 liters per hour ఇది పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. చాలా ఇదైంది. నేనేంటంటే నాకు అర్థమైంది అప్పటికే ఏంటంటే సైకలాజికల్గా చనిపోతున్నారు జనం. ఎగ్జాక్ట్లీ. అది ఫిజికల్ ప్రాబ్లం వల్ల కాదు అని నాకు అర్థమైంది. థ్యాంక్ఫుల్లీ నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నేను ఒక చాలా స్టబాన్ డిటర్మైన్డ్ మనిషిని అనమాట. నేనేం డిసైడ్ అయ్యానంటే హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఈ 1 week నాది కాదు, అసలు నా డైరీలో లేదు అని నేను జాయిన్ అవుతున్నా అని నేను పూర్తిగా సొసైటీతోని నాతో కూడా నేను డిస్కనెక్ట్ అయిపోయాను. ఆ డిటాచ్ అవ్వడం వల్ల రోజుకి 3 dead bodies అదే ఐసీయూలో ప్యాక్ అవుతున్నా నేను సంబంధం లేకుండా ఉన్నా. అంటే ఎక్కడ భయపడడం కానీ ఏం జరగలేదు. అందుకు బయటకు రాగలిగాను. తర్వాత మొన్న ఎప్పుడో మా వైఫ్ గురువారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ
మీ వల్ల హీఈస్ బ్యాక్, థ్యాంక్ యూ అండి అని మా వైఫ్ ఆయనకి చెప్తుంటే ఆయన అన్నారు, ఓ 3 రోజులు ఇబ్బంది పెట్టాడమ్మా, వెళ్ళిపోయాడు అనుకున్నాం. ఆయన భలే కామెడీగా చెప్తారు. అయితే ఓ రకంగా హీఈస్ మై లైఫ్ సేవియర్, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే. భగవద్గీత చేయడానికే మళ్ళీ దేవుడు నన్ను బతికించాడేమో. అండ్ నేను ఎలాగైతే బతికానో అలాగే బాలుగారు కూడా బతికేస్తారు అనుకున్నా, బట్ అది జరగలేదు. నిజం. నా తర్వాత బాలుగారికి వచ్చాను. అందుకే బాలుగారు చనిపోయే టైంకి నేను వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే. ఐ వాజ్ ఆన్ ఆక్సిజన్, ఇంట్లో ఆక్సిజన్లో ఉన్నాను నేను అప్పుడు. That's so nice, sir. Waiting for your further projects. Really, Thank you. sir. Thank you so much, sir. Thank you. once again. Thank you very much. Sir.